శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అనంతపురంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జూనియర్ కళాశాల మైదానం నుంచి నగరంలోని ప్రధాన రహదారుల వరకు ర్యాలీని కొనసాగించారు. ఈ శోభయాత్రలో ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్, ఎంఎస్ రాజు, ఇస్కాన్ సభ్యుడు రాధా మనోహర్ దాస్ పాల్గొన్నారు. హిందువులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్, ఎంఎస్ రాజు, ఇస్కాన్ సభ్యుడు రాధా మనోహర్ దాస్ పాల్గొన్నారు. ఈ రోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో శోభయాత్ర జరుగుతూ ఉంది. శ్రీరామ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు అనంతపురంలో దాదాపు 10,000 మందితో బైక్ ర్యాలీ ఏర్పాటు జరిగింది. దీనికి ప్రత్యేకంగా ఆ కమిటీ వారికి ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, తెలుగు ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియదు. శ్రీరామనవమి జన్మదిన సందర్భంగా శ్రీరామ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఘనంగా బైక్ ర్యాలీని నిర్వహిస్తా ఉన్నారు. ఈ సంవత్సరం అత్యంత భారీగా నిర్వహిస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీరాముని యొక్క గొప్పతనాన్ని, హిందూ మతం యొక్క సంపదని భావితరాలకు అందించడానికి ఇటువంటి కార్యక్రమాలు అత్యధికంగా జరగాలి. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో మన అనంతపురం పట్టణంలో 10,000 మంది బైకులతో ర్యాలీ జరగబోతుంది. హిందువుల ఐక్యతను చాటుతూ ఈ అద్భుతమైన కార్యక్రమం గత 3 ఏళ్ళుగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మొదటిసారి వచ్చాను. మన అనంతపురం ఎమ్మెల్యే ప్రసాద్ గారు, అలాగే మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు, మిగిలిన పెద్దలందరికీ రావడం జరిగింది. అలాగే ఇంకొక శుభవార్త ఏమిటంటే, ఇక్కడ త్వరలో నిర్మించబోయేటువంటి శివాజీ విగ్రహానికి దాతలందరూ చాలా అనంతమైన హృదయంతో వెంటనే స్పందించి లక్షల కొద్దీ వారు విరాళం ప్రకటించారు. ఈ అనంతపురం జిల్లాలో ఇంకా అనంతంగా ఈ హైందవ ధర్మ సమ్మేళనాలు, కార్యక్రమాలు జరగాలని, నేను రావాలని, రాముడి యొక్క కృప అనంతపురం పట్టణ మరియు జిల్లా మొత్తం, మన తెలుగు నేల మొత్తం, భారతదేశం మొత్తం, ప్రపంచం అంతా సీతారాముల యొక్క అనుగ్రహం దండిగా ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి సీతారామచంద్రమూర్తి యొక్క శ్రీరామనవమి శుభాకాంక్షలతో